హరి ఓం శ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, మనం ఈరోజు దామర్ల రమాకాంతర చేనేత కాలనీ మండ్రు వెంకటేశ్వరరావు రోడ్డు నందు వేంచేసి ఉన్న రాములవారి మందిరి వద్ద ముత్తైదువులు అమ్మవారికి చీర సారెను ఎంతో వైభవంగా సమర్పించారు. ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మంచి చక్కటి రామాయణ ప్రవచనాన్ని కూడా అందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు అందరికీ అందించడం జరుగుతుంది. జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాచార్యులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ మండ్రు శ్రీనివాస్ కుమార్, యథాశక్తి యోగి గురూజీ గారు ప్రవచనాన్ని అందించారు. ఈ రామాయణములో సీతా స్వయంవర ఘట్టాన్ని వర్ణన చేస్తూ శివధనుర్భంగం అనంతరం జనక మహారాజు సీతాదేవిని వివాహం చేసుకోమని వరమాల వేయించడానికి సీతాదేవిని రాముల వారి వద్దకు తీసుకొని రాగా, అప్పుడు రాముల వారు 4 అడుగులు వెనక్కి వేసి గురువు వైపు చూస్తూ నిలబడగా, జనక మహారాజు రాముల వారిని ఏం నాయనా నీకేమిటి అభ్యంతరం అని అడిగినప్పుడు, జనక మహారాజా, నేను ఈ శివ ధనుర్భంగాన్ని చేసిన కారణం ఏమిటంటే నా గురువు ఆదేశాన్ని నేను పాటించాను, అలాగే స్వయంవర నియమాన్ని పాటించాను. కానీ ఈ కన్యను వివాహం చేసుకోవాలి అంటే నేను నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సభలో దశరథ మహారాజు గారు లేరు కనుక నేను ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేను అని రాముల వారు సమాధానం చెప్పడం జరిగింది. ఈ సంఘటన నుంచి ఇప్పటి యువతరం తప్పనిసరిగా వివాహ విషయంలో తల్లిదండ్రుల యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. జై గురుదేవ్.